సో వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్? నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నా వాయిస్ వినబడుతుందా? క్లియర్. గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ గా ఉందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? బాగుందా? ఎస్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నారు సార్. బాగున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అందరికీ అడ్వాన్స్డ్ సంక్రాంతి, శుభభోగి అండ్ కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా. మీకు కూడా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మై పార్ట్నర్స్, చెప్పాలంటే ఏంటి విషయాలు. సో కొంతమందికి విత్డ్రావల్ వచ్చినా అంటే అదే పీటీపీ వచ్చినట్టుగా మరి నాకు కొద్ది న్యూస్ వచ్చింది. బట్ మరి ఎవరికైనా వచ్చినాయి సార్. వచ్చినాయా? వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. 11 వచ్చినాయండి. అంటే 11 తారీఖు వరకు వచ్చినాయా? ఏవి? అది కాదు నేను అనేది, ఇది టోకెన్ స్టేకింగ్ లో వచ్చాయి. ఓకే, అవును సార్. నేను అనేది పీటీపీ ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో పీటీపీ వాళ్ళది రాలేదు సార్. అది అవి నేను పెట్టినా సార్, రాలేదు సార్. 1.5 పెడితే మళ్ళీ 1 పెడతారు, వస్తలేదండి. రాలేదు సార్. కొంతమందికి స్టార్ట్ అయింది, కొంత ఇంకా అందరికి రాలేవు. వస్తాయి. నేను ఈరోజు వేరే వాళ్ళతో మాట్లాడడం జరిగింది, స్టార్ట్ అయ్యాయి అని చెప్పడం జరిగింది. సో మరి మేబీ రేపు వెళ్ళిన లోపల అందరికి రావచ్చు. నాకు ఒక అకౌంట్ వచ్చింది సార్. నాకు వచ్చే సార్. అయోధ్యరామ్ సార్కి వచ్చింది, తర్వాత గణేశ్వర సార్కి వచ్చింది సార్. 1.5 వస్తున్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్. కాదు సార్, 1.5 రాదు, 1K. 1Kనా? 1K 1.5 ఇప్పుడు రాదు. ఎవరు కానీ 1.5 పెట్టింగ్ సార్. 1K పెట్టిన ట్రాన్సాక్షన్ ఫీ వస్తుందండి. 1 పెట్టి అది మార్చాలంటే అది మార్చాలంటే ముందుగా మీరు మళ్ళీ ఒక ఫార్మింగ్ చేయండి, చేసి చూడండి. ఒకసారి ఫార్మింగ్ చేసిన తర్వాత మారే అవకాశం ఉంది అని చెప్పేసి తెలిసింది సార్. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఒకసారి ఫార్మింగ్ చేయండి, చేసిన తర్వాత అది మళ్ళీ మార్చడానికి ప్రయత్నం చేయండి. ముందుగా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది రాకపోవచ్చు, అందుకని చెప్పేసి అలా చెప్తున్నాను సార్. మళ్ళీ 100 చేయాలండి ఫార్మింగ్. అంతే కదా సార్. అది కూడా అంటే నేను మీకు దాన్ని ఏమంటారు సార్, కన్ఫర్మేషన్ ఇవ్వట్లే. అంటే కొంతమంది ద్వారా అడిగితే తెలిసిందనమాట, ఈ విధంగా చేస్తే అవ్వచ్చు అని. అట్లా అంటే ఒక ట్రాన్సాక్షన్ జరగాల అనేది ఉన్నట్టుగా కనబడింది సార్, అందుకు ఆ విధంగా మీకు చెప్పడం జరిగింది. ఓకే సార్. ఓకే సార్. సో థ్యాంక్ యూ. ఎనీవే ఇంకా వస్తాయి, ఎందుకంటే అదే స్టార్ట్ అయినట్టుగా తెలిసింది సార్. గెలిచిన సార్ మీకు ఒక వ్యాలెట్కి వచ్చినట్టున్నారు, మేబీ మళ్ళీ వస్తూనే ఉంటుంది మేబీ అని అందుకే నేను అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు లైవ్ లో ఒకసారి చేసి చూద్దాం. కానీ ఫార్మింగ్ చేయాలంటే కూడా భయం అవుతుంది. దాన్ని ఎర్లీ బర్డ్ ఉపయోగించుకోవాలి, కానీ నార్మల్ ఫార్మింగ్ చేస్తే ఎక్కువ రోజులు అవుతుందని నా ఆలోచన. లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ పీవీసీ మీటర్ కనబడుతున్నాయి, దీనికి ఎప్పుడు వచ్చినా తెలియదు దీనికి. సో వచ్చినట్టున్నాయి, హిస్టరీలో ఇలా కనబడదు. నేను మాత్రం ఏం చేయలేదు, బట్ వచ్చినాయి దీనికి. బట్ ఎప్పుడు వచ్చిందని నాకు తెలీదు. ఒక అకౌంట్ కి నేను లోపలికి పంపించాను సార్. పంపించారా? అంటే ఫార్మింగ్ కూడా చేశారా? ఫార్మింగ్ కూడా చేశాను ఒక అకౌంట్ కి. అంటే పొద్దున ఇప్పుడు అయింది. అంతకుముందు 2-3 సార్లు 2 hours 3 hours క్రితం చేస్తే కాలా, ఇప్పుడు అయింది. ఫార్మింగ్ ఫార్మింగ్. ఓకే. అది అవ్వాలి, ఎందుకంటే మరి అది చేసిన తర్వాత ఫార్మింగ్ అది కాదు చేసి మీరు అది 0.15 పెట్టిన దాన్ని 10కి మార్చడానికి ప్రయత్నం చేశారు ఎప్పుడైనా? చేశాను, కానీ అది ఎన్నిసార్లు చేసినా సక్సెస్ కాలేదు సార్. అందుకే కాసేపు వెయిటింగ్ లో పక్కన పడేసాను. ఈ 2 అకౌంట్లు ఉన్నాయి పెండింగ్ లో. అలాగా సార్. ఓకే. మళ్ళీ మనం ఇక చూడండి, ఇది మన ఎదురుగానే ఇప్పుడు ఇక్కడ పీవీసీ మోడల్ లేకుండా దీనికి పెట్టించాను, వచ్చేసింది. దీనికి కూడా నాకు కూడా వచ్చింది, 3 వ్యాలెట్లు కనబడింది వచ్చినట్టుగా. ఓకే, సో అంటే వచ్చేస్తుంది సార్ అందరికి కూడా. ఎందుకంటే సేల్ అవుట్ ఏదైతే పెట్టుకున్నామో మనము వచ్చేస్తున్నాయి, అంటే జరుగుతుంది అనమాట. వర్క్ అనేది పెండింగ్ లో ఉన్నప్పుడు పెండింగ్ లెక్కనే ఉంటుంది, డోంట్ వరీ. అందుకని సో అందరికి వస్తాయి సార్. మీరు వ్యాలెట్ ఓపెన్ చేసుకొని చూడండి. అయితే నిన్న మొన్న మిస్ అయినాయి అని చెప్పారు కదా సార్, మిస్ అయిన వాళ్ళకు కూడా కనబడుతుంది చూడండి సార్, మీరు చూసుకోండి. లేదంటే ఇవాళ రేపటిలో మీకు అవి
అవి వచ్చేస్తాయి అని చెప్పి నా నమ్మకం. నేను పక్క చెప్పట్లేదు మీకు, కానీ నా నమ్మకం, అది నా ఓన్ నమ్మకం అనమాట సార్. మీకు మిస్ అవ్వవు, మిస్ అవ్వకూడదు, మిస్ అవ్వవు అని నా ఒక గట్టి నమ్మకం అనమాట సార్. సో అందుకని చెప్పేసి మీరు డోంట్ వరీ, బీ హ్యాపీగా ఉండి దాన్ని చూస్తూ ఉండండి. వాళ్ళ సార్ మీరు చెక్ చేసుకున్నారా? నిన్న మీరు మాట్లాడినారు, రాలేదు సార్, నాకు మిస్ అయిన కనబడట్లేదు అన్నారు కదా, ఒకసారి చూసుకోండి సార్. రాలేదు సార్, రాలేదు. సీడ్ ఫండింగ్ లో వచ్చినాయి. సీడ్ ఫండింగ్ గురించి చెప్పకండి. సీడ్ ఫండింగ్ విత్డ్రాల్ వచ్చినాయి, ఓకే, నో ప్రాబ్లం. దాని గురించి డోంట్ వరీ. దాని గురించి మీరు అవి వచ్చేస్తే ఎట్లా సార్, ఎక్కడైనా కూడా కంపల్సరీ వస్తాయి, బట్ ఏదైనా కూడా మిస్ కాదు. బట్ నేను స్పెషల్ గా అడిగేది అంటే చెప్పండి సార్. టోకెన్ ఫార్మింగ్ లో రాలేదు సార్, విత్డ్రాల్ పెట్టినాయి. ఓకే, వస్తాయి, అవి కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు మీ ఎదురుగానే 2 వ్యాలెట్లు ఓపెన్ చేస్తే చూడగానే వచ్చేసినాయి, మీకు కూడా నిన్న పెండింగ్ అని కనిపించలేవు కదా సార్. అది కూడా కనబడాలి, ఎందుకు కనబడతలేదు అదే అర్థం కాలే కొంతమందికి. చూద్దాం సార్, అవి కూడా వస్తాయని చెప్పి నాకు నమ్మకం అనిపిస్తుంది. సో వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ వాచ్. చూడండి సార్, వచ్చేస్తుంది అని నాకు ఖచ్చితంగా. ఓకే ఓకే సార్, ఓకే. సో ఇక్కడ కూడా 3000 కనబడుతుందంటే ఇక్కడ కూడా వచ్చినాయి అని నాకు అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నేను ఈ పేజీకి ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. అందరికీ వస్తాయి, ఎవరికి కూడా మిస్ అవ్వకూడదు. మిస్ అయినంటే నాకు నిజంగా నాకు బాధ కలుగుతుంది సార్. మీరు ఏమన్నా అనుకుంటారో అనుకోరో తెలియదు కానీ, బట్ నేను ఏం చేయలేను కానీ నాకు నిజంగా బాధ కలుగుతుంది సార్. ఎందుకంటే ఎవరికి ఇప్పుడు ఆల్రెడీ మనము ఇలా ఉన్నాము, ఇలాంటి టైంలో మళ్ళీ మనం పెట్టినవి కూడా మిస్ అవ్వడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. బట్ సిస్టమ్ కూడా అలా చేయదు అని నమ్మకం. సిస్టమ్ అంటే అది సిస్టమ్ తీసుకోవడం అని కాదు దాని అర్థం. సో అది ఎక్కడో మిస్టేక్ అవుతుంది, బట్ అది ఆ మిస్టేక్ ఎక్కడ అనేది కాకూడదు అని నా ఆలోచన. అట్లా అది ఎక్కడైతే మనకి ఏది కాకూడదు అంతే నేను ఆలోచించేది అనమాట. ఎక్కడ మిస్టేక్ అయినా మనం మిస్ అయితే ఎట్లా మంచి అనిపించింది కదా ఎవరికైనా కానీ. సో అదే అందుకని చెప్పేసి మీకు కూడా అది రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ మిస్ అవ్వకూడదు. ఆ మాట వింటేనే నాకు బాధ అనిపిస్తుంది సార్, నిజంగా చెప్తున్నాను. మిస్ అనేది కాకూడదు. చాలా కష్టపడి ఇప్పటికి కూడా మనము సిస్టంతో పాటు వెళ్తున్నాము, ఎంతైతే అంత. చలో మరి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ పోతే నెక్స్ట్ అనుకుంటా మనం వెళ్తున్నాము. అలాంటి టైంలో ఇంకా కూడా టైం పడుతుంది మనకి. అంటే ఇప్పుడు కూడా ఇంకా రోజులు అయిపోయినాయి, దగ్గర పడ్డాయి కదా, టైం పడుతుంది. బట్ కానీ మిస్ అయితే మాత్రం మంచిగా అనిపించేది. అది నిజం సార్, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఏదో మాట వరుస కాదు. నాకు చూడండి, మొన్న ఎర్లీ బర్డ్ కాకపోతేనే బాధ కలిగింది. ఫస్ట్ రోజు ఒక 3 వచ్చారు, ఇంకో వ్యాలిడ్ చేసి చూద్దామంటే ఆ రోజు కూడా కాలేదు. ఓకే, సో బట్ ఇమీడియట్లీ నేను చేసేది ఉండే, నేను ఇలా అలా అని తెలిస్తే నేను ఇంకో వ్యాలిడ్ కూడా దాన్ని చేసేది ఉండే అదే టైంలో. బట్ సో అది జరగలేదు. ఎర్లీ బర్డ్ అనేది ఇంకో 2 వ్యాలిడ్. ఓకే, ఇక్కడ 31 ఉంది. సో దీనికి నేను ఇప్పుడు ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆ మాల్ లేదు ఎక్కువ కనుక 200తో చేయాలనుకుంటున్నాను. రైట్, 200తో చేద్దాం, అవుతుందా? ఓకే, యాక్సెప్టెడ్. 2876 పీస్ కూడా తీసుకుంటుంది. బట్ బిఎంబి ఉందా లేదా నేను చూడలే. ఉంది, ఓకే, కన్ఫర్మ్ 42 తీసుకుంటుంది. సో ఇక్కడ 20తో ఫార్మింగ్ చేస్తున్నా సార్, చూడండి అందరూ. ఓకే, యాక్సెప్టెడ్, వెరీ గుడ్. సో ఓకే, ఓకేనా? చూసారా సార్ మీ అందరూ మీ ఎదురుగా ఫస్ట్ నేను ఇది చేశాను అనమాట ఇప్పుడు ఈరోజు యాడ్ ఫార్మింగ్ అనేది. ఎందుకంటే అప్డేట్ నుంచి వచ్చిన తర్వాత చేసేసాను. ఓకే, యా. సో ఇది మనం గ్రూప్లో పోస్ట్ చేసుకుందాం. ఓకే, ఇదే ఫస్ట్ వ్యాలెట్ నేను ఇప్పుడు ఇది అప్డేట్ నుంచి వచ్చిన తర్వాత చేయడం. ఓకే, ఎందుకంటే ఇక్కడ 31 ఉంది, ఇక్కడ 145 ఉంది. ఇప్పుడు ఇక్కడ 145 అన్న కాడ 345 అవ్వాలి. అంటే కొద్దిగా టైం పడుతుంది. లేకపోతే రిఫ్రెష్ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ సేల్ అవుట్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక తొందర అవ్వాలి నా ఆలోచన ప్రకారం. ఇది సేల్ అవుట్ అంటే P2P అనేది ఈరోజు ఒకసారి P2P విత్డ్రాల్ స్టార్ట్ అయ్యే చూసుకోండి. మెల్లిమెల్లిగా అని పెడితే ఒకసారి నాకు పర్సనల్ కాల్ చేశారు, సార్ P2P అంటే ఏంటిది?
ఇప్పటికి కూడా మన పీయూష్ మెడలో ఉన్న వాళ్ళు మరి కొంతమంది ఏవో 35 లాక్ పెట్టుకున్న వ్యక్తి కాల్ చేశాడు. 345 అయింది సార్. చూడండి అక్కడ 145 ఉన్న జాగాలో 345 అయింది రిఫ్రెష్ చేస్తే. చూసారా సార్? చూస్తున్నారు అందరికి కనబడుతుందా? నా వాయిస్ క్లియర్ ఉందా? సో ఇక్కడ పెండింగ్ అనేది అప్రూవ్ అయిపోయింది వెంటనే. ఓకేనా సార్? చూస్తున్నారా? నా వాయిస్ క్లియర్ ఉందా? సార్ క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజు సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎస్ సార్. పెట్టిన వెంటనే వచ్చేసింది. అంటే జస్ట్ కొన్ని సెకండ్లలో కొన్ని సెకండ్లలో వచ్చేసింది. థ్యాంక్ యూ పీయూష్ మేట. ఇక్కడ మనకి ఎందుకంటే నా ఆలోచన ప్రకారం చెప్పాను అనమాట. ఇది ఇప్పుడు అయిపోతుంది. ఎందుకు ఇప్పుడు అయిపోద్ది అన్నాను? ఏమైనా నేను చేశానా? కాదు కదా. బట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది సేల్ అవుట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అనమాట. దానివల్ల వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కూడా రిలీజ్ అవుతాయి. ఈ విధంగా చేస్తే వెంటనే రిలీజ్ అవుతాయి అనమాట. దీన్ని బట్టి అదే ఇప్పుడు పెట్టిన వాళ్ళకి ఫాస్ట్గా ఇది అయిపోతుంది. ఇందాక గణేష్ వస్తారు అన్నట్టుగా కొద్దిగా లేట్ అయింది సార్ అన్నారు కదా. ఇప్పుడు మీకు లేట్ అవ్వదు సార్. ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు లేట్ అవ్వదు. సిస్టమ్ ఇప్పుడు ఫాస్ట్ అయింది అనమాట. నిన్న మనకు ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే అయింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 960 పీస్ మాత్రమే ఉంది లోపల. కలాస్ వదిలేసేయండి దాన్ని. ఓకే, బట్ అది ఏ ఐడి కింద ఉందో నాకే తెలియదు. ఈ ఐడి ఏ ఐడి కింద ఉంది అనే విషయం నాకు తెలియదు. చూద్దాం ఒక ఐడి కింద ఉందా. ఎవరైనా మాట్లాడచ్చు సార్. నేను మామూలుగా మాట్లాడుతున్నాను ఇప్పుడు. నేనే మీకు అప్డేట్ ఇవ్వట్లేదు కనుక ఎవరైనా కూడా మాట్లాడచ్చు. ఓకేనా? సో అప్డేట్ ఉన్నప్పుడు మాత్రమే నేను కొద్దిసేపు ఆగండి అంటాను, కానీ ఇప్పుడు ఎవరైనా మాట్లాడచ్చు. నో ప్రాబ్లం సార్. ఓకే, టోకెన్ స్టేకింగ్ .5. ఓకే, ప్రొసీడ్ ఎనీవే. ఓకే, టోకెన్ ఫార్మింగ్ పేజ్. సో నాకు ఇంకా రాలేవు, ఎందుకంటే చాలా మంది అప్డేట్ చేసుకుంటే వస్తుంది. ఈ వ్యాలెట్ నేను 50కి పెట్టాను కదా, $50 చూడండి ఇక్కడ 50 పెండింగ్ ఉంది చూడండి ఇప్పటికి కూడా. ఇది అంటే అప్డేట్లకు వెళ్ళక ముందు పెట్టాను అనమాట. సో ఇక్కడ ఎర్లీ బాటిల్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందాక ఒక ఐడి చేశాను కదా, ఒకవేళ ఐడి దీనికి కింద ఉందా మరి అనేది చూద్దామని. ఈ ఐడి దీని కింద ఉంది సార్. 200 అయింది ఇప్పుడు. అరే బాపురే. సో లాభం లేదు, ఎందుకంటే పాత వ్యాలెట్కి అయితే అవ్వట్లేదు అన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఈ ఐడి దీని కింద లేదు కావచ్చు అనుకున్నాను, దీని కిందనే ఉంది. సో ఇప్పుడు ఏం చేయరాదు. షర్ట్ ఏం లేదు, అది కావాలని చేశాను ఐడికి, ఎందుకంటే అది వేరే వాళ్ళ ఐడి మనం మెయింటైన్ చేయమన్నారు. సో మనము అక్కడ అయిపోయే విధంగా ఉండకూడదు. ఎన్ని రోజులైనా అది మనం అట్లా నడిపిద్దాం. సో థ్యాంక్ గాడ్ ఇక్కడ 200కి అయ్యింది. అయితే ఏడు కూడా దీని కింద ఉందా? నేను అనుకోలే అసలు దీని కింద ఉందని. ఓకే, ఎనీవే నోకలా అయిపోయింది. చూడండి 7 జనవరి నాడు మనం అవి వేసాము, అవి ఊరికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా ఊరికి వెళ్ళిపోతుంది, అని పర్లేదు, నార్మల్గా వెళ్ళిపోతుంది, లేదు. సో ఇది ఎగ్జిక్యూటివ్ వస్తుందా అంటే రాదు. 31 డిసెంబర్ లాస్ట్. ఇది ఎగ్జిక్యూటివ్కి రాదు. ఎగ్జిక్యూటివ్కి ఎప్పుడు వస్తుంది సార్? ఇది కింద రిఫరల్ వాళ్ళు చేస్తే మనము అంటే ఎర్లీ బర్డ్కు ఓపెన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అవుతుందా? ఎర్లీ బర్డ్కు మనం చేసుకున్నప్పుడు అది అక్కడ చూపిస్తుందా? ఇది ఎగ్జిక్యూటివ్లో చూపిస్తుందా?
ఎవరు మాట్లాడడం లేదంటున్నారు. ఓకే, ఏదో సరే, నో ప్రాబ్లం. సార్ చెప్పండి సార్. ఫస్ట్ సార్ చెప్పండి. ఎలిజిబుల్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ లో ఇప్పుడు ఇక్కడ ఇది ఎగ్జిక్యూటివ్కి ఎలా ఇప్పుడు ఫస్ట్ వస్తుంది? ఎలిజిబుల్ నేను ఐడి చేశాను. ఏమిటండి? అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఎగ్జిక్యూటివ్ మీకు లోకి వెళ్ళొద్దండి, ముందు ఎలిజిబుల్ లో ఉంటది. ఎలిజిబుల్ అచ్చా, నొక్కండి. అచ్చా, అచ్చా. ఎలిజిబుల్ వచ్చింది సార్. ఇప్పుడు ఇందాక 200 చేశాను, ఎలిజిబుల్ వచ్చింది. ఇది రిఫరల్ ఫార్మింగ్ లో క్లిక్ చేస్తే ఎలిజిబుల్ లో ఉంది. ఎలిజిబుల్ 500 ఉంది. 500 ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక 100 చేస్తే 200కు అవుతుందా? కాదు కదా. ఇట్లా ఇప్పుడైతే అట్లా లేదు కదా ఈ మెయిన్ ఐడికి. మెయిన్ ఐడి కింద 2 కొత్తవి చేయాలనే కదా అనుకుంది. కానీ ఇంకా ఎప్పటికీ మనకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ రోజు నుంచి అవుతలేదు, ఇవ్వలేదు. ఇంక ఇవ్వలేదు. ఇప్పటికి అనుకోకుండా మనం 200 చేసాము ఒక ఐడికి. ఇప్పుడే చేసాము, ఇప్పుడే లైవ్ లో. ఇది కూడా పాత ఐడి అంటున్నారు కదా. ఇది పాత ఐడి సార్, పాత ఐడి. కానీ అలాంటప్పుడు వీడు ఏం చేయాలా? ఇక్కడ ఇట్లా కనిపించకూడదు. ఇది పాత ఐడి కనుక ఏం చేయాలా? ఇది ఎలిజిబుల్ కనిపించకూడదు కదా సార్ అలాంటప్పుడు. మరి వీడు ఇప్పుడు మన లెక్క ప్రకారం మాట్లాడుకుంటే ఇప్పుడు దీనికి నీకు ఇది పని చేయదు కదా. పని చేయనప్పుడు మళ్ళీ ఎలిజిబుల్ ఏంది? అర్థమైంది సార్. అంటే ఇప్పుడు ఇది పనికి రాదు అన్నప్పుడు నీకు ఎలిజిబుల్ ఎట్లా చూపిస్తాం? ఏమంటారు సార్? కరెక్టేనా నా వాయిస్, నా మాట కరెక్టేనా? నరసింహ సార్ బిజీయా? ఇప్పుడు ఈ 200 చేశాను. ఈ 200 నాకు పనికి రాదు అసలు చెప్పాలంటే. ఇది పాత ఐడి కనుక దీని కింద ఎలిజిబుల్ ఎట్లా చూపిస్తావు నువ్వు? అంటే ఈ సిస్టమ్ అడుగుతున్నాను అనమాట. నా వాయిస్ నా మాట కరెక్టేనా? నరసింహ సార్ బిజీ అయిపోయారా? నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎవరైనా చెప్పండి. సార్ క్లియర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎలిబడి చేసాము. ఓకే, 1:2 అనేది మళ్ళీ ఇంకా పెట్టినాడు. ఇక్కడ ఏం చేయాలా? న్యూ అని పెట్టాలా? మార్చిన తర్వాత కదా రేపు నుంచి పనికి రాదు అని చెప్పాలి. ఇది సంథింగ్, ఎందుకంటే నాకు నచ్చింది ఇదే అనమాట. ఇప్పుడు ఎవరైనా చేసుకున్న తర్వాత అది నార్మల్గా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంతో ఆసక్తి కొద్ది చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను నా సమయం వదిలేసాను. నేను టెస్టింగ్ కోసం చేసిన, నో ప్రాబ్లం. నేనేం తీసుకుని దీన్ని సీరియస్గా. బట్ ఇక్కడ కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇక ఎలిజిబుల్ అయితే చూపిస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ఇంకో ఐడి చేస్తారు. ఇంకో ఐడి చేసి దాన్ని మెయిన్ ఐడి చేసుకుంటారు. అప్పుడు అది ఎలిజిబుల్ కాదు. లాభం ఏంటి? ఎలిజిబుల్ ఎందుకు పెట్టినాం? ఎలిజిబుల్ రాకూడదు. అది ఎక్స్పైర్డ్ కలాస్, ఆన్ టైంలో ఎక్స్పైర్డ్. తెల్లారితే ఎక్స్పైర్డ్ చూపిస్తున్నావు కావచ్చు, అదే టైంలో ఎక్స్పైర్డ్ చూపించాలి నీకు. నువ్వు పని చేసేంత, నువ్వు ఏదైనా చేంజెస్ తీసుకొస్తే ఒక నోటిఫికేషన్ ఇచ్చి రేపటి నుంచి వెళ్ళి నడదు, లేకపోతే ఈ తారీఖు నుంచి నడదు, కథం. ఇది దీన్ని బిజినెస్ అనే కదా. ఇది బిజినెస్, ఇది వేరు, దీని సంగతి వేరు. ఎర్లీ బర్డ్ ఉపయోగించుకోవాలనుకుంటున్నాం మనం. మార్పులు చేర్పులు తీసుకురా, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడైనా మనకు చెప్పకుండా తీసుకొస్తారు. ఎందుకంటే క్రైటీరియా బంద్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఎర్లీ బర్డ్ చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా మనకు తెలియకుండానే అయిపోయింది, తెలియకుండానే చేసేస్తాడు డైరెక్ట్గా. ఇప్పుడు ఇది కూడా అదే అనుకోవచ్చు, ఇదేం కొత్త కాదు మనకు. ఎనివే, ఇప్పుడు ఎందుకంటే నాకేంటంటే ఇప్పుడు చేయాలన్నా వద్దా అనేది నా ఆలోచన అనమాట. ఇక ఇప్పుడు నేను ఇంకో వ్యాలిటీ చేసి మళ్ళీ నా వ్యాలిటీని 100 చేసిన అనుకో, అవుద్దా కాదా అది తెలియదు. సో అయితే అవుతుంది, పోతే పోతుంది. చేసి చూద్దాం. ఇక్కడ ఎలిజిబుల్ వాల్యూ, ఇక్కడ పైన ఇచ్చాడు ఎలిజిబుల్ వాల్యూ 500 అని. చలో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అప్డేట్స్ వచ్చింది కదా, అది 7వ తారీఖు, ఇది 13వ తారీఖు, అంటే 6 రోజుల తేడా ఉంది. సో మళ్ళీ మరి ఏమన్నా చేంజెస్ అట్లే ఉంచాడా ఏంటి అని ఒకసారి చేసి చూద్దామా? చేసి చూద్దాం. చలో, ఏమన్నా కానీ నో ప్రాబ్లం.
అట్లీస్ట్ ఆ వ్యాలిడ్ బతుకుంటుంది ఒక 3 సంవత్సరాలు 0.20తో వస్తూ ఉంటుంది, అంతే కదా సార్? సో దేంట్లో చేద్దాం, దీని కింద ఉన్న దానికి 100 పీవీసీ మెటల్, సారీ $10 సంబంధించిన పీవీసీ మెటల్ కావాలి. ఓకేనా? ఇందులో పీవీసీ మెటల్ ఏది తక్కువ ఉంది? ఓకే, ఇందులో ఉందా పీవీసీ మెటల్? $158. ఓకే, పీవీసీ మెటల్ ఇందులోకి తీసుకుందాం. చలో ఈ ఐడియా చేద్దాం. కాపీ. ఓకే, పీవీసీ మెటల్ ఇందులోకి మనం పంపిద్దాం. 158 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి పీవీసీలు. మరి చెక్ చేద్దాం. ఇప్పుడు అందరికి అర్థమైపోద్ది ఖచ్చితంగా ఏంటనేది కూడా. సో ఎందుకంటే అట్లీస్ట్ మీటింగ్ వచ్చే వాళ్ళకి అయితే క్లారిటీ వస్తుంది ఒకటి ఏంటి అనేది. కనీసం మనకు ఇక్కడ మన మీటింగ్ వస్తున్నారు మీరు, ఇది కూడా నేను క్లారిటీ ఇవ్వకపోతే బాగోదు కదా. ఓకే, కాకపోతే నేను లాస్ అవుతా కావచ్చు, ఒక ఎర్లీ బర్డ్ కాదు అంతేగాని, బట్ మీ అందరికైతే ఒక అవగాహన అనేది వస్తుంది కదా, క్లారిటీ వస్తుంది కదా, క్లియర్ కట్ అయితే ఒకటి తెలుస్తుంది. ఒక విషయం అనేది అర్థమవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చాయి పీవీసీ మెటాలు. సో టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, ఒక్కొక్కసారి ఎవరైనా సౌండ్ చేయండి సార్. మాట నా వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా? ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఫోన్ కొంచెం హీట్ అవుతుంది, దానివల్ల ఒక్కోసారి మీటింగ్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అనుకో, నేనేమో మాట్లాడుకుంటూ స్క్రీన్ షేర్ చేస్తూ మాట్లాడుతూ వెళ్ళిపోతా ఉన్నా. వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. నా అందరికి ఇలా రెస్పాండ్ అవుతే నాకు చాలా సంతోషం. దీనివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ మీరన్నా వింటున్నారు కదా అన్నట్టు నా ఆలోచన విధానం అనమాట. లేకపోతే మీకేం కావాలా అనేది నాకు ఇక్కడ చెప్పిన పర్లేదు, అంటే దీని గురించి ఒక్కొక్క రోజు దీని గురించి చెప్తే బాగుంటుంది అని అనిపిస్తే కనుక ఇట్లా మైక్ అన్మ్యూట్ చేసుకుని చెప్పిన పర్లేదు, లేదంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా పర్వాలేదు. అంటే ఇంకా ఏం మాట్లాడితే బాగుంటుంది, నాలెడ్జ్ దేని పరంగా ఇస్తే బాగుంటుంది, అట్లీస్ట్ పీవీసీ మెటల్ గురించి ఎలాగోలాగా మీరు అడుగుతున్నా ఇస్తుంటాను. ఇంకా ఏదైనా నాలెడ్జ్ క్రిప్టో గురించి కావచ్చు, లేకపోతే ఇంకా దాని గురించి కూడా మీకు అనిపించి ఉంటే చెప్పచ్చు. నాకు మీరు పర్సనల్ సెండ్ చేసిన పర్లేదు, లేకపోతే ఇక్కడ మైక్ ఓపెన్ చేసుకొని చెప్పిన పర్లేదు. కొంతమందికి ఇక్కడ చెప్పాలనిపించకపోవచ్చు, అందుకని చెప్పేసి పర్సనల్గానే పర్లేదు అని చెప్తున్నాను. 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. సో దీనికి కూడా ఇప్పుడు ఫార్మింగ్ చేస్తాను. ఫార్మింగ్ చేసి మెయిన్ వాలెట్ కూడా ఫార్మింగ్ చేస్తాను వెంటనే. ఇప్పుడు
అది ఏమైనా దేనికైనా రెడీ నేను, ఎందుకంటే అయినా రెడీయే, కాకుండా రెడీ. కాకపోతే అయ్యో కాలేదు అన్నాను, ఎందుకంటే ఈ పీవీష్ మెటీరియల్ ఎట్లుండాలి అంటే నాకు ఇది కావాలి అనుకుంటే అవ్వట్లేదు ఆ టైంలో. అందుకని చెప్పేసి ఒక ఫిక్స్డ్ మైండ్తో ఉండాలన్నమాట మనం. ఎందుకంటే ఇప్పుడు అవుద్ది ఖచ్చితంగా అని చెప్పి చేసినాం అనుకోండి, కాలేదు అనుకోండి, ఏమవుతుంది, బాధ కలుగుతుంది. ఆ బాధ కలగకూడదు. పెళ్లిబడ్డు అవుతుంది అని ఉద్దేశంతో చేస్తే కాలేదనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది సార్, బాధ కలుగుతుంది. సో ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాను కదా నేను, చూడండి ఇక్కడ ఇక్కడ అంటే $1 పెట్టి ఉన్నది, ఇది కూడా నాకు మార్చితే మారతలేదు. ఇప్పుడు దీనికి నేను ఒక ఒక ఫార్మింగ్ చేస్తున్నాను. ఫార్మింగ్ చేసిన తర్వాత మారుద్దేమో చూస్తాను. 2 క్లియర్ అవుతాయి ఇక్కడ. ఓయ్యో ఇక్కడ 57కి మాత్రమే చేయొచ్చా నేను, దీనికి చేయరాదు. నేను ఏమంటున్నాడు, ఓకే యాక్సెప్ట్, లిమిట్ దాటిపోయిందని చెప్తుంది. చూసారా, ఈ కరెంట్ లిమిట్ ఓన్లీ $57 చేయొచ్చంట. నా డౌట్ ఏంటంటే సార్, ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఏమంటారు కదా డెలగే ఉంది అట్లుంది నాకు కూడా. సో ఇక్కడ చూపిస్తుంది 3000, బట్ ఇక్కడ నాకు 57 లిమిట్ ఉందంటుంది. అక్కడ బయటకు వస్తూనే ఉన్నాయి అవన్నీ. మరి అంటే ఇది ఇప్పుడు ఎట్లా పెట్టినా ఏమో తెలియదు, ఎట్లా అప్డేట్ అవుతుందో తెలియదు. మరి ఇక నువ్వు ఈ వ్యాలెట్కి ఇది నీకు ఫినిష్ అంటాడా, మరి అంటే నీ వ్యాలెట్ పని అయిపోయింది అంటే నువ్వు ఇక బయటకు వచ్చేది తీసుకుంటూనే ఉండాలి తప్ప, మళ్ళీ దీనికి ఫినిష్ అంటే ఏంటి సార్ అర్థమవుతుంది, తప్ప మాట్లాడుకోవద్దు. సో ఇక బయటకు వస్తుంటే, నేనే అన్నాను ఈ మధ్య, నా పదం వాడాను, మీకు వస్తుంటే తీసుకుంటూ ఉండాలి తప్ప ఇంకేం లేదు సార్ అని అన్నట్టు వాడాను. మరి అది ఇప్పుడే అప్లై అవుతుందో తెలీదు. సో ఇప్పుడు ఇక్కడ ఇది వ్యాలిటీకి నేను చేయరాదు. సో ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగా నేను మారుస్తామంటే కూడా మారకుండా అయిపోయింది. ఇది ఏమంటారు సార్ అని, ఇప్పుడు నేను $1 పెట్టింది ఉంది, దీన్ని మార్చుదామంటే కూడా ఒక 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 ట్రాన్సాక్షన్ చేసి మార్చుదాం అని అనుకున్నాను మనసులో. 2 పనులు అయిపోతాయి అనుకున్నాను. ఇది ఐడి దాని కింద ఉంది, అటు ఫార్మింగ్ అవుద్ది, ఇటు మార్పు కూడా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఏ మార్పు, ఇది $1 పెట్టాను. సో దీన్ని నేను 0.10కి మారుస్తాం అనుకున్నాను. చూడండి సార్, అవ్వట్లేదు. ఇది చూద్దాం ఒకసారి. ఓకే రెడీ, ఇదే సార్ మీరు అందరు చేసేది కూడా ఇదే, మీరు అవ్వట్లేదు అనేది కూడా ఇదే. ఓకే కన్ఫర్మ్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, కాంట్రాక్ట్ కాలికి వెళ్ళిపోవాలా. చూడండి, ఓకే ఇది లాగిన్ పని ఇన్కరెక్ట్ అట. ఓకే నేను కొడతాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్మార్ట్ కాంట్రాక్ట్ వెళ్ళట్లేదు. అటు వెళ్ళక ఏం చేస్తున్నాడు, నువ్వు 4 సార్లు కొట్టేసరికి చాలా సార్లు మ్యాక్సిమం రీచ్ అంటున్నాడు, బట్ ఒక్కసారికి ఇవ్వు కదా. ఓకే ఈ ఫోన్ కరమైంది. వన్ 2 3 మార్చడానికి ఇంత కష్టమైంది. సబ్మిట్. ఫోన్ గరం అయింది.
ఒక్క నిమిషం నేను కాల్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫోన్ బాగా గరం అయినట్టున్నది, అందుకని చెప్పేసి రెస్పాండ్ అవ్వట్లేదు ఇది. ఒక్క 1 minute కట్ అయ్యి వెంటనే వచ్చేస్తా. సో ఓకే, సో ఇప్పుడు కనబడుతుంది కదా సార్? థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియర్ ఉందా? ఎందుకంటే మరి కొద్దిగా ఈ ఫోన్ ఎందుకో గరం అవుతుంది. ఒక కొత్త ఫోన్ తీసుకోవాలి. తీసుకుంటాను ఇక ఖచ్చితంగా తీసుకుంటాను. సో స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. టైం అయింది, బాగా టైం అయింది. ఎందుకోకుండా ఫాస్ట్గా చేసేద్దామంటే సరే. ఇది కాకుండా ఇంకోటి చేద్దామా, లేకపోతే ఇప్పుడు అది మార్చుదామని ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. ఓకే, మార్చుదాం, చేద్దాం. సార్ సో కంప్లీట్ చేయరు సార్, ఏం కాదు సార్. ఓ 10 నిమిషాలు వెనక ముందు టోకెన్ స్టేకింగ్ .io. ఓకే సరే సార్, మీరు అన్నారు కనుక ఓకే చేద్దాం. ఓకే కనెక్ట్. ఓకే, సో BNB స్మార్ట్ చైన్ కనెక్ట్ వ్యాలెట్, సో ఫార్మింగ్ వ్యాలెట్. ఓకే కంటిన్యూ. ఎస్ వచ్చేసింది ఇక్కడికి. ఏం చేద్దాం అనుకున్నాం, ఇక్కడ దీన్ని మార్చాలనుకున్నాం. ఓకే దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత 0.1 పెట్టాను. ప్రొసీడ్, పిన్ ఇవ్వాలి. ఇక్కడ ఇది ఫాస్ట్గా స్మార్ట్ కాంట్రాక్ట్ వ్యాలెట్కి వెళ్ళిపోవాలి. ట్రాన్సాక్షన్ పీరియడ్. ఓకే 3 సార్లు వచ్చిందంటే కథం. రెండోసారి అయిపోయింది. ఇది కాదు ఇప్పుడు. ఓకే మూడోసారి ఇది కాదు. ఇప్పుడు ఒకసారి కొడితే ఏమవుతుంది, మ్యాక్సిమం నువ్వు చేద్దాం, మళ్ళీ చేద్దాం. ఎన్ని సార్లు ఏదైనా సార్లు అయితే ఏమి సార్. ఓకే యూ హ్యావ్ రీచ్ ద మ్యాక్సిమం BNB. ఇప్పుడు కాదు అంటుంది, నాకు అర్థమైంది. మీ అందరికి వచ్చే ప్రాబ్లం ఇదే సార్. సో మరి ట్రై టు మ్యాక్సిమం. ఓకే అర్థమైంది. సో అవ్వట్లేదు. నేనేమనుకున్నాను, ఇప్పుడు ఒక ఫార్మింగ్ కూడా చేద్దాము, దాని తర్వాత ఇట్లా చేద్దాం అనుకున్నాను. ఫార్మింగ్ చేద్దామంటేనేమో ఇప్పుడు దీనికి వ్యాలెట్కి ఏముంది, లిమిటెడ్ ఎగ్జిట్ ఉంది. అంటే ఓన్లీ $57 మాత్రమే ఉంది ఇప్పుడు. ఓకేనా. సో 1.5కి పెడదామా అంటే అది కూడా అవుతుందా అంటే అది కూడా కాదు. పిన్ లాగిన్ చేయాలి నేను అసలు. ఓకే సో సరే, ఇప్పుడు ఇది కాదు, ఇక దీని గురించి వెయిట్ చేసి లాభం లేదు. క్లోజ్ లాగౌట్ చేసిన. ఇప్పుడు ఇంకో దానికి ఎర్లీ బర్డ్ చూసి నెక్స్ట్ మనం ఓపెన్ చేద్దాం. ఓకే సో ఇక్కడ ఇందులో PVC ఉందా లేదు, తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చి కాపీ, ఎస్ కాపీ. PVC ఎంత ఉంది, 700 ఉన్నట్లు లెక్క. ఓకే ఇందులో నుంచి వెళ్ళి అందులో పంపిద్దాం. ఓకే సో సెండ్ పేస్ట్ అమౌంట్. ఓకే ఎన్ని పంపిద్దాం, 1000. ఓకే 1000, 700 ఉన్నాయి ఆల్రెడీ అంటే. ఓకే చలో నో ప్రాబ్లం. అది మన వ్యాలెట్, ఇది మన వ్యాలెట్ కనుక టెన్షన్ లేదు ఎందులో ఎన్ని ఉన్నా. సో చేసేద్దాం ఈరోజు, ఇప్పుడు అవుతుందాకా. ఓకే పంపించేసాం. సో PVC కూడా చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్ కనబడుతుంది, అంటే పైకి వెళ్తుంది. 69 అయింది, 0069 అయింది. ఓకే 6768 ఉండే అలాంటిది ఇప్పుడు. ఓకే PVCలు వచ్చేసాయి. సో మళ్ళీ మనం టోకెన్ స్టేకింగ్ .io.
చూడండి ఇలా నడాలి ఫోన్, ఇలా క్లిక్ చేయాలి. ఇంకా చూసే వాళ్ళకి కళ్ళు మూసి తెరిచేలోగా అది వెళ్ళిపోవాలి, అట్లా నడాలి ఫోన్ అంటే. ఓకే, కనెక్ట్. చూసారా, మీకు కళ్ళు చూడడానికి కూడా అందదు సార్, ఎక్కడ ఏది నొక్కుతున్నాడు అనేది కూడా మీకు అందదు. ఇలా ఇలా నడిస్తే నేను పని చేయగలుగుతాను ఎక్కువసేపు. ఓకే, అర్థమవుతుంది సార్? అవును సార్, చూస్తున్నారు కదా మీరు. మీరు చూద్దాం ఏది నొక్కుతున్నారు అని చూద్దాం లోపు అది వెళ్ళిపోతుంది ఇంకొకరికి, అంతేనా? ఆ, చూస్తాను సార్, ఓకే ఓకే. చూస్తాను. ఉమ్. ఓకే, సో దీన్ని ఫార్మింగ్ చేద్దాం. యాడ్ ఫార్మింగ్. ఓకే, 100 వి ఆఫర్ 1440 అయితే సరిపోతుంది. ఇప్పుడు రేట్ ఎక్కువ కనుక 1440 మాత్రమే తీసుకుంటుంది. లేకపోతే మనకి ఇంతకుముందు 1500 1600 దాకా తీసుకున్న రోజులు ఉన్నాయి. ఓకే ఓకే, ఈ ఫార్మింగ్ అయిపోతుంది ఇప్పుడు, ఇంటర్నెట్ త్వరలోనే అయిపోతుంది. ఎంత ఉంది ఇక్కడ? 977 ఉంది ఎడం పక్కన. ఎంత ఉంది? 977. అది 1077 కావాలి, అంతే కదా? చూడండి ఇక్కడ 977 ఉంది. సో ఆల్రెడీ 50 అయితే మనం పెట్టేశాము. సో ఇక్కడనే చూద్దాం 1077 వచ్చేంత వరకు కొద్దిగా అటు ఇటు చేద్దాం. ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఇది. ఈ పెండింగ్ ఉంది, అప్రూవ్ రావాలి. ఎందుకు తొందర అయిపోతుంది అంటున్నాను, చాలా మంది ఇప్పుడు ఆకలితో ఉన్నారు కదా. ఇది ఆల్రెడీ సేల్ అవుట్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఈవెన్ నేను కూడా ఉన్నా అందులో. అందుకని మనకు తొందర అయిపోతుంది అంటున్నాను. ఇంతకుముందు అయితే ఫాస్ట్ అయిపోయింది, లైవ్లోనే చూడంగానే అయిపోయింది అది 200ది. ఓకే, ఇలా రిఫ్రెష్ చేస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట మనకి. 1077 అవ్వాలి. పెండింగ్, ఇంకా పెండింగ్, ఇది కాదు పెండింగ్, యాడ్ ఫార్మింగ్ ఇది ఇంకా పెండింగ్ ఉంది. రెడ్ కలర్ లేదు, అది వేరే కలర్గా మారింది. సో అది అప్రూవ్. ఇంకా నెక్స్ట్ అప్రూవే ఆరెంజ్. ఇట్లా అనమాట, సిగ్నల్ అనమాట, సిగ్నల్ టైప్ అనమాట. ఫస్ట్ రెడ్ కలర్, తర్వాత ఆరెంజ్, తర్వాత గ్రీన్. మనము రోడ్లో పోయినప్పుడు ఎలా ఉంటుందో అలాగనమాట. లోడింగ్ వ్యాలెట్ డేటా అంటే ఇప్పుడు అయిపోతుంది. కిదరే ఇంత లేట్? యా, మేబీ ఇది ఉండాలి. చూసారా 1077 అయిందా సార్? కనబడతా? 977 ఉంటే 1077 అయింది. అంటే చూడండి ఇక్కడ కింద అప్రూవ్. ఫస్ట్ పెండింగ్ అనేది రెడ్ కలర్, తర్వాత ఆరెంజ్, తర్వాత అప్రూవ్. ఓకే, అయిపోయింది. ఇది క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఈ మెయిన్ వ్యాలెట్కి మనము చేద్దాం. మెయిన్ వ్యాలెట్కి కూడా చేస్తే ఎర్లీ బర్డ్కు ఎలిజిబుల్ అవుద్దా కాదా? అవ్వచ్చు, కాకపోవచ్చు సార్, డోంట్ వరీ, బీ హ్యాపీ. కట్టగాలి కదా, ఇది క్లిక్ చేయగానే ఇవి ఉండవు. చూడండి ఇక్కడ, చూడండి ఏమేమి 390 ఉంది, అంతే. వెళ్ళిపోయాయి ఆల్రెడీ, బట్ ఇక్కడ మనకు కనబడుతుంది కానీ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు దీన్ని మెయిన్ వ్యాలెట్కి వెళ్తాం మనం. ఎస్, చెప్పండి సార్ సార్. పాతేనా సార్? వ్యాలెట్ పాతేనా సార్? ఇవి పాత వ్యాలెట్, ఇవన్నీ పాత వ్యాలెట్స్, కొత్త వ్యాలెట్ కాదు, పాత వ్యాలెట్. సరే, ఓకే సార్. చెకింగ్ చేస్తున్నాం సార్, ఇక్కడ అవుతుందా కాదా, ఫైనల్ డెసిజన్ కలర్స్, ఫైనల్ డెసిజన్ అనమాట. చెక్ చేస్తున్నాము. కాకపోతే నార్మల్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఏముంది సార్, అంతే. ఓ 100 3 సంవత్సరాలు, దానికి 3 సంవత్సరాలు, దీనికి 3 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. అప్డేట్ నుంచి బయటకు వచ్చేసరికి ఏమవ్వాలా, అది కనబడకూడదు, అక్కడ ఎలిజిబుల్ అని కనబడకూడదు అనమాట. అలా అయితే నేను ఓకే, సిస్టమ్ ఒప్పుకుంటా. అక్కడ ఎలిజిబుల్ ఎందుకు చూపిస్తుంది? చూపించకూడదు కదా మరి. 1448. ఓకే, సార్ ఎట్లాగూ మారుతుంది సార్, అట్లేం లేదు, అందరూ అనుకోవద్దు. ఎందుకంటే ఇదే వ్యాలెట్ అవుతుంది అని అనుకోవద్దు. మార్పు అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఒకసారి సిస్టమ్ మార్పు వస్తుంది అన్నది అంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఓకే, సో అక్కడికి పంపించాను, ఫాస్ట్ చేసేద్దాం. ఓకే, ఇది మెయిన్ వ్యాలెట్. దాన్ని పీవీసీలు వచ్చాయా? వచ్చినాయి పీవీసీలు. ఓకే, సో ఇక్కడ ఒక పెరుపు అనే కాయిన్ ఉంది. ఎంత పడిపోయిందంటే మామూలుగా పడిపోలేదు ఇది. ఓకే, నో ప్రాబ్లం. టోకెన్ స్టేకింగ్ డాట్ రిబో కంటెంట్. ఓకే, ప్రొసీడ్.
నెక్స్ట్ స్విచ్ టు బిఎన్బి, కనెక్ట్. టోకెన్ ఫార్మింగ్. ఓకే, ఒక్కసారి ఎర్లీబర్డ్లో ఈ రోజు చేసింది కనబడుతుందా లేదా చూద్దాం ఒకసారి. రిఫరల్ ఫార్మింగ్ 500 600 అయింది. ఇక చూడండి ఇక్కడ 100, దీనికి 100 అయింది. ఎగ్జిక్యూటెడ్లో ఉంది, చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫార్మింగ్ స్టేటస్. సో ఇప్పుడు మనం దీనికి ఫార్మింగ్ చేద్దాం. ఎంత ఉంది? 2139 ఉంది. 2139 2239 అవ్వాలి, అవునా? సో ఓకే, యాడ్ ఫార్మింగ్. ఎస్, నేను 1000 చేయొచ్చు అంట. 100 ప్రొసీడ్. 1443 తీసుకుంటుంది ఇప్పుడు. ఓకే, సో 27 బిఎన్బి, 27 రూపీస్. ఓకే, ఎస్, అప్పుడు కన్ఫర్మ్ అయింది. 2139, 2239 అవ్వాలి. ఇది ఎంత అవ్వాలి? 2239 అవ్వాలి. 2139 ఉంది కదా, 2239 కావాలి. సో ఓకే, కలర్ ఇది ఆరెంజ్ వస్తుందా వెంటనే? ఓకే, 2239 వచ్చేంత వరకు మనం రిఫ్రెష్ చేయాలి. 2139 ఉంది ఇక్కడ, 2239 వచ్చేంత వరకు మనం రిఫ్రెష్ చేయాలి. రైట్, ఇప్పుడు తెలిసిపోతే ఎర్లీ బర్డ్ అవుతుంది కాంది పాత వాటికి. కావాలి ఎర్లీ బర్డ్. ఓకే, ఎర్లీ బర్డ్ ఫార్మింగ్ అవ్వాలి కదా ఫస్ట్. ప్రసాద్ 2139 జాగాలో 2239 అవ్వాలి. సారీ, ఇంకా పెండింగ్ లో ఉంది. సో ఇక్కడ క్లియర్ రాశారు, మనం తొందరపడతాం కానీ. ఏం రాసిండు? ట్రాన్సాక్షన్ మార్క్డ్ యాజ్ పెండింగ్ విల్ ఓన్లీ బి అప్రూవ్డ్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, ఎందుకంటే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెల్లి జరుగుతుంది కనుక కరెక్ట్ ఇక్కడ రాసి పెట్టారు అనమాట. ఎందుకంటే మీకు ఇది సిస్టమ్ ఎవరో ఒకరు క్లిక్ చేయాలా, లేకపోతే ఎవరో ఒకరు ఇది చేయాలా అనేది లేదనమాట. సో బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే అది అయిపోద్ది అనమాట. $2139 కూడా 2239 వస్తే మనకి ఇక్కడ ఎంత టైం తీసుకుంటుందా? ఇప్పటికి అయిపోవాలి. ఇంతకుముందు చేసినది ఇంత ఫాస్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది సేల్ అవుట్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళిపోతుంది అది. ఇట్ విల్ టేక్ టైం. వై? ఎవ్రీబడి స్టేటస్ ఏమంటది? ఎగ్జిక్యూటెడ్. సారీ, ఎలిజిబుల్లో ఉన్నాయి, చూద్దాం. ఓకే, ఫార్మింగ్. టైం ఇక్కడ లేట్ చేస్తుంది. వై? 2139 2239 కావాలి. నో, సో లేట్ అవుతుంది.
8 years ఉంది సార్. రివార్డ్ స్టేటస్ చూస్తే ఫార్మింగ్ లో మనకి 20 యూనిట్లు వస్తున్నాయి. ఎర్లీ బడ్లు ఎన్ని వస్తున్నాయి? ఎర్లీ బడ్డీలో వచ్చేసి 27 వస్తున్నాయి. అంటే రోజు దగ్గర దగ్గర 20, 27, 37. పర్లేదే. జస్ట్ రిఫరల్ నుంచి 6 మాత్రమే వస్తున్నాయి. ఫస్ట్ లెవెల్ ఎంత వస్తుంది? 3.80. సెకండ్ లెవెల్లో జస్ట్ నథింగ్, ఏం లేదు. వ్యాలిడ్ ఫార్మింగ్ రివార్డుల నుంచి వస్తుందా? 12. వ్యాలిడ్ ఫార్మింగ్ రివార్డ్ నుంచి కూడా వస్తుందా సార్ నాకు రోజు? ఎట్లా ఇది ఎక్కడ సార్? వ్యాలిడ్ ఫార్మింగ్ రివార్డ్ అంటే ఆల్రెడీ చేసింది ఉంది కదా, దాని గురించి వస్తుంది అనమాట. ఓకే, ఎనీవే 2239 అవ్వాలి. ఇంకా అవ్వలేదు. బా, ఏం సార్, నేను బై చేశాను. కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ లైన్లో. వాళ్ళకి ఇవ్వండి సిస్టమ్. నేను ఇప్పుడు బై చేశాను. నేను అమ్మానంటే లేట్ అయిందంటే అది వేరే విషయం. కొనడానికి కూడా లేట్ అయితే ఇట్లా. నేను కొన్నాను కదా ఇప్పుడు. తొందర అప్పుడు రావాలి. ఎందుకు రావట్లేదు? 2 minutes 1 minute రావాలి అంతే. ఓకే, ఇందాక టైం చూసాం మనము. రివార్డ్ స్టేటస్, రిఫరల్ స్టేటస్ ఏమొస్తుంది సార్ ఇక్కడ దీనికి? రిఫరల్ రివార్డ్, రిఫరల్ టీమ్ చూస్తే ఇక్కడ యూజర్స్ 13 ఉన్నారంట ఫస్ట్ లెవెల్లో. ఓకే, ఒకసారి ఫస్ట్ లెవెల్ క్లిక్ చేద్దాం. అచ్చా, చూపిస్తుందా? 13 చూపిస్తుందా? ఇదంతా కూడా సార్ ఇది వీళ్ళందరూ కూడా ఇది ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నట్ట. ఎంత ఉందన్నట్ట? 300, ఒకనికి 1000. కరెక్టే. సో డేట్ మాత్రం పాత చూపిస్తుంది. ఈ 9669915కి ఇప్పుడే చేశాను 200, బట్ పాతదే చూపిస్తుంది. ఇక్కడ కూడా చూపిస్తుందా? ఓకే ఓకే, ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వాళ్ళు చూపిస్తుంది అనమాట. సో నేను ఇవన్నీ చూసేవాడికి కాదు, అందుకని ఇప్పుడు అనుకోకుండా ఇది ఇప్పుడు అవుతుంది నాకు తెలిసి. కరెక్ట్ టైం కూడా అవుతుంది అయితే. సో వేరే వర్క్ కూడా 2239 చూడండి సార్. 2139 ఉండే 2239 అయింది. ఇప్పుడు పెండింగ్లో కనబడుతుంది అంటే చూడండి, పెండింగ్లో కనబడుతుంది, అప్పుడు కనబడుతుంది. రైట్, ఓకే. సో ఎనీవే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎర్లీ బర్డ్కు ఇది అయిందా ఆఫర్కు, లేకపోతే రేపు పొద్దున ఎక్స్పైరీ చూపిస్తుందా అనేది మనం చూడాలి. చూడండి, ఎర్లీ బర్డ్ కావట్లేదు. అర్థమైంది ఇక్కడ మ్యాటర్. లెక్క ప్రకారం ఇప్పుడు అది అక్కడ కనబడకూడదు, వెంటనే వెళ్ళిపోవాలా. ఇక్కడ ఈ 200 వెళ్ళిపోయి అది వెళ్ళిపోవాలి, అక్కడ అవి కూర్చోవాలన్నమాట. కావట్లేదు అంటే దీన్ని బట్టి సార్ మీరు చేసుకునే వాళ్ళు వెయిట్ చేయండి. ఇక 200 అని అడుగుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను చేయాలి అంటే ఒక వ్యాలెట్ కొత్త చేసిన మొన్న. సో జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఎర్లీ బర్డ్ కావాలన్న వాళ్ళు సో చేసుకునే వాళ్ళు జాగ్రత్త చూసి చేసుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే రేపు నాకు ఎక్స్పైర్లోకి వెళ్ళిపోతుంది ఇది. ఓకేనా? ఇప్పుడు 2B ఎగ్జిక్యూట్లో ఉంది కదా, 200 చేసుకో అని చెప్తుంది. అంటే ఈ 200 చేసుకోమంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నేను చేశాను కదా, అయినా కూడా అవ్వట్లేదంటే అర్థం ఏంటి? సో పాత వాటికి కాదు అని అర్థం. అంటే 2 కొత్త వ్యాలెట్లే కావాలి అని అర్థం. అయితే ఆ 2 వ్యాలెట్ కొత్త వ్యాలెట్ చేసుకున్నా కూడా ఫస్ట్ రోజు మీరు 100 చేసుకున్నారు అనుకోండి, అయిపోతుంది. ఇక అంతే, ఇక మళ్ళీ చేయరు దానికి ఎర్లబడ్డిగా అనుకుంటున్నాను అట్లా. సో అందుకని చెప్పేసి నా ఆలోచన ప్రకారం ఎర్లబడ్డి చేసుకునే వాళ్ళు ఆగితే బెటర్. ఓకేనా? డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే ముందే చెప్పాను, కన్ఫర్మేషన్ అయ్యి చేశాను అనమాట. తర్వాత మనం
బాధపడే బదులుగా సో ముందుగానే సో దేనికైనా వీఆర్ రెడీ టు ఫేస్ అని చెప్పాను అనమాట. జనవరి నాడు చేశాను, అది అయిపోయింది. ఇక నెక్స్ట్ మళ్ళీ అవ్వట్లేదు. ఓకేనా? సో క్లియర్ అయింది సార్, ఆనంద్ సార్? ఓకేనా? సార్ ఓకే సార్. ఓకే, రైట్. సో చేసుకునే వాళ్ళు ఆగండి, లేదా ఇలా మీరు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నేనే టెస్ట్ చేశాను ఆల్రెడీ. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇంకా మరి ఏంటి విషయాలు సార్? టైం అయిపోయింది ఆల్రెడీ, 5 నిమిషాలు ఎక్స్టెండ్ అయింది. నాకు కూడా చిన్న పని ఉంది, నేను మాట్లాడుతుంటే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్ సార్ చెప్పండి సార్. నమస్తే చెప్పండి. టేకింగ్ చేస్తే మంచిదా, ఆగితే మంచిదా సార్? ఏం చేస్తే సీడ్ ఫండింగ్ చేస్తే మంచిదా లేకపోతే ఆగాలి సార్? సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. సీడ్ ఫండింగ్ లిమిటేషన్ ఏమి సార్? సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. సరే సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? సార్ రాజేష్ సార్. చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్, నేను కరుణాకర్ సార్. అవును సార్, కనబడుతుంది సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాం. జస్ట్ మాట్లాడదామని. ఓకే సార్. ఓకే. టైం కూడా అయిపోయింది, అందుకే చాలా రోజులే రాక మాట్లాడదాం. ఓకే సార్. ఓకే మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సో థ్యాంక్ యూ సార్. అందరికి నమస్తే మీడియా పార్ట్నర్స్. సో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం, రేపు 9:40 సో ఇప్పటివరకు అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి అందరికీ పేరు పైన ధన్యవాదాలు సార్. సో జై పీయూష్ మేటా, పీయూష్ వెల్ నెవర్. థ్యాంక్ యూ. పీయూష్ మెట, జై జై పీయూష్ మెట. థ్యాంక్ యూ ఆల్ సార్, అందరికీ థ్యాంక్ యూ సార్.